వచ్చారా? మిమ్మల్ని చూస్తాననుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. కోట్లకు పడగలెత్తిన ఈ చక్రపాణి భార్య దిక్కుమాలినల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డులో పడి ఉండటమా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ కొడుకు లేడనుకున్న నాతో రా, వెంటనే అపోలో హాస్పిటల్లో ఎయిర్ కండిషన్ రూమ్ లో జాయిన్ చేస్తా. ఏమండి, కనీసం నా చావైనా మీ తండ్రి కొడుకుల్ని కలపాలనే ఆశతోనే మాట పట్టింపులో ఉన్న కొడుకుని మన్నిస్తారని మీ దగ్గరికి పంపించాను. వాణ్ణి మన్నించడమా? ఈ జన్మలో జరగని పని. నిన్ను క్షమిస్తాను, నాతో రా, స్పెషలిస్ట్ చూపిస్తాను. క్షమించండి, నేను రాలేను. రాజ్యం? అవునండి, కొడుకు కన్నా కోట్లే ముఖ్యం అనుకునే భర్త దగ్గర కంటే ఆస్తి కన్నా ఆదర్శమే గొప్పదనుకునే బిడ్డ దగ్గర ఉండాలని స్త్రీ కోరుకుంటుంది. నాకు అప్పమాటలు ఇచ్చారండి. రాజ్యం, నా మాట కాదని ఇల్లు వదిలి వచ్చేసావు. ఇప్పుడిక్కడికి పిలిపించి మరీ అవమానించి పంపిస్తున్నావు. ఇది మాత్రం మర్చిపోలేవు. చెల్లెమ్మా, బావగారిని పిలవమంటావా? తాళి కట్టిన రోజున పలికిన ధర్మాన్ని మర్చిపోయి వెళ్లిపోయే మనిషికి నువ్వు పిలిచినా వినిపించదులే అన్నయ్య. వెళ్ళండి. విజయ్, పోలీసులు వస్తున్నారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపో బాబు, నా గురించి ఆలోచించకు. వెళ్ళిపో నాయనా, వెళ్ళిపో. భగవంతుడా, నా బిడ్డను రక్షించు తండ్రి, నా బిడ్డను రక్షించు. ఆగ్నేయమూర్తి, మీ 5గురిలో 2 మా వంటింటి కుందేళ్లయ్యారు. ఈసారి పాండవులు పాచిక విసరబోతుంది మీ మీదే. ఇదిగో భైరవమూర్తి, నాకు ఒక మంచి ఆలోచన తట్టిందయ్యా. రాజు ఎలాగూ చచ్చిపోయేటట్టుంది కాబట్టి, ఆ విజయ్ గారు దీన్ని ఎలాగో పెళ్లి చేసుకోడు కాబట్టి, దీన్ని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? మమ్మీ చెప్పమంటావా ఆంటీ? చెప్పు. ఒంటెద్దు బండికి గుర్రాన్ని కట్టినట్లుంది. అంతకంటే ఒక మంచి ప్లాన్ చెప్పనా? ఏమిటో చెప్పు. ఇంట్లో ఉన్నదంతా ముట్టకటే, ముసలివాడు వచ్చే లోపు చెక్కే, మధ్యలో వచ్చేస్తే మక్కలకి తెలుస్తాను. భైరవమూర్తి, ఎరా కాలికి తొడుక్కోవలసిన చెప్పు లాంటి నిన్ను చేతులకు తొడుక్కున్నందుకు నా ఇంట్లో చేస్తున్న పనిదా? బుజ్జి ముండ బాగుందని పిల్ల తాచి పాముని లోపలికి రానిస్తే ఊరుకుంటుందా పెద్ద నాయన? దాని లెవెల్లో అది స్మాల్ కాటేస్తుంది. కంగారు పడక అంటే మద్దరులో చేయడం నా టేస్ట్ కాదు, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. సామానంతా తొందరగా ముట్టకటే. అన్యాయం, ద్రోహం. భైరవమూర్తి, నమ్మించి నన్నేంత మోసం చేస్తావా? ఆంటీ, నువ్వు మీ అన్నయ్య తల మీద చిట్టుకుని వెళ్ళి పెడితే నేను నీ తల మీద గోరు మాత్రం పెట్టాను. మీ అమ్మాయిని డబ్బుని తీసుకుని వెళ్ళిపోతున్నాను. Complete family ready-made world. మెగా గోల్డ్ అండ్ గ్రాండ్ టెక్స్టైల్ షోరూమ్, చందన బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. అడుగు వస్తున్నాడు మన భైరవమూర్తి. వెల్కమ్ భైరవమూర్తి, వెల్కమ్.
ఫ్రెండ్. హాయ్ మన అనుకున్నట్లుగా చక్రవాణి గారి సొమ్ము అంతా దోచుకొచ్చాను. గుడ్ శభాష్. అంతేకాదు కలియుగ పాండవులు మన పైకి దూసుకు రాకుండా బ్రహ్మాస్త్ర లాంటి ఈ విజేత ముండేశ్వరిని కూడా తెచ్చాను. వెరీ గుడ్. లోపలికి డౌన్. మీరు ఇలాంటి వెధవ ప్రయత్నాలు చేస్తారని ముందుగానే ఊహించి మా జాగ్రత్తలో మేమున్నాం. రై, కలియుగ పాండవుల్ని పట్టుకోవడం మీరు అనుకున్నంత తేలిక కాదురా. కట్టేరా ఆ పాండవుల్ని మన పైకి ఉసిగొలిపే ముసలి నక్క వీడే. ఎందుకే పిచ్చి మొహమా ఏడుస్తున్నావు? నేనేమి చెయ్యం. నీ కోసం కలియుగ పాండవులు ఇక్కడికి వస్తారు, దొరికిపోతారు. అప్పుడు నీ బావకు నిన్ను అప్పగించి నా భారతిని నేను తీసుకెళ్తాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నిజంగా మా బావ నాకు అప్పగిస్తావా? నిజంగా. కన్నీళ్లు పెట్టకు. కథకళి జరగబోతుంది, దాని మీద మనసు పెట్టు. ఏమిటో కళ్ళు కైపెక్కే భామా, తడిమితే తపనగా, తాకితే తాతా, మురిపాలు తీర్చెయ్యి భామా, ఎందుకు ఒళ్ళు వేడెక్కే మామ, ఏమిటో కళ్ళు కైపెక్కే భామా. చూపించు పరువాల మీద, శృతి లయ ఎడ ఎడ రప్పించు అందాల మీద, రెచ్చబెట్టుకో కన్నెయీడు, రెచ్చగొట్టి నా జోరు చూడు, కట్టుకో గట్టికో వీళ్ళు, తట్టుకో కోడ తాకిళ్ళు, మొగలి పొదల ఎదలు రగిలి కమ్ముకున్న కౌగిలింత మీద, ఎందుకు ఒళ్ళు వేడెక్కే మావా, ఏమిటో కళ్ళు కైపెక్కే భామా. హలి హలి అదే అదే చప్పట్లు వేస్తున్న వేళ, చలి జ్వరం గత స్వరం దుప్పట్లకొస్తున్న వేళ, సంధి చేసుకో చాటు చూసి, అంది పుచ్చుకో సందు చూసి, మోగలి ముద్దు మధ్యళ్ళు, సాగని పగలు రాత్రిళ్ళు, చొరవ పెరిగి తనువు తనువు కలుపుకున్న పూల పాన్పు మీద, ఎందుకు ఒళ్ళు వేడెక్కే మావా, ఏమిటో కళ్ళు కైపెక్కే భామా, తరిమితే తపనగా, తాకితే తాతా, తామాలరేపింది ప్రేమ, మురిపాలు తీర్చెయ్యి భామా, ఎందుకు ఒళ్ళు వేడెక్కే మావా, ఏమిటో కళ్ళు కైపెక్కే భామా.
నన్ను అనేది. అవును ద్వారా మేజర్ అయ్యని కైలాస కోణంలో బంధించారు. ఫ్రెండ్స్ పదండి, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ గుంతలకు కట్టేయండిరా. నో బావా నో గీవా, మౌత్ మూసుకొని మాటలెస్సిగా మూలన పడుండు. రే విజయ్, మా డాక్టర్ని ఏకాంబరాన్ని ఎక్కడ బంధించారో చెప్పండిరా. ప్రాణాలైనా ఇస్తాం గాని మిమ్మల్ని దోషులుగా నిరూపించకుండా మీ వాళ్ళెక్కడున్నారనే రహస్యం చెప్పంరా. చెప్పరా? అయితే మీకు గురువు దేవుడు అయిన ఈ భీష్మ నారాయణుణ్ణి ఎలా చిత్రహింసల పాలు చేస్తాము శాంపిల్ గా చూపించనా? వేయండి చూద్దాం. వద్దా? ఆయన బాధ చూడలేవా? మా వాళ్ళని ఎక్కడ బంధించావో చెప్పు. విజయ్, నేను చనిపోయినా పర్వాలేదు. నా ప్రాణాల కోసం చేతికి చిక్కిన శత్రువుని వదిలిపెట్టద్దు. అలాగా? మీతో నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసురా. ఆపండి, ఆయన్ని చంపొద్దు. వాళ్ళెక్కడున్నారో నేను చెప్తాను. సముద్ర పొట్టున ఉన్న పాడుపడ్డ భవంతిలో ఉన్నారు. భారతి, ఎస్ఐ గారు, భారతి చెప్పింది నిజమో అబద్ధమో మీరు తెలుసుకురండి. అంతవరకు నేను వీళ్ళకి కుక్క కాపులా కాస్తాను. మేము తిరిగి వచ్చే వరకు ఒక్కసారి వీళ్ళకు కూడా ఈ ఈగిల్స్ మీల్స్ శాంపిల్ చూపించండి.